ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీలో మరో భారీ వికెట్ పడనుంది. పార్టీకి రాజీనామా చేసేందుకు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ రెడ్డిగా ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో అర్బన్ టికెట్ ఆశించిన ధర్మపురి సంజయ్ కి కార్పొరేషన్ పదవి ఇస్తానన్న అధిష్టానం మొండి చేయించింది. మొన్న బల్దియా ఎన్నికల్లో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. అయితే పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఏ పార్టీకి వెళ్తారనే దానిపై లోకల్ గా జోరుగా చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మరో భారీ వికెట్ పడనుంది. పార్టీకి రాజీనామా చేసేందుకు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ రెడీగా ఉన్నారు. గత ఎన్నికల్లో అర్బన్ టికెట్ ఆశించిన ధర్మపురి సంజయ్ కి కార్పొరేషన్ పదవి ఇస్తారన్న అధిష్టానం మొండి చేయి ఇచ్చింది. మొన్న బల్దియా ఎన్నికల్లో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. అయితే పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఏ పార్టీకి వెళ్తారనే దానిపై లోకల్ గా జోరుగా చర్చ సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, అయితే దాదాపు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగులుందని చెప్పవచ్చు. ఇటు ఒక్కొక్కరుగా ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసిన అనంతరం అదే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని మరో కీలక నేత కూడా రాజీనామా యోచనలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు మాజీ పిసిసి చీఫ్ డిఎస్ కుమారుడైన ధర్మపురి సంజయ్ అయితే రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నట్టు కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు గత ఎన్నికల్లో అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినా గానీ ఇటు అధిష్టానం అయితే అతనిపై మొగ్గు చూపలేదు. అయినప్పటికీ కూడా పార్టీ కోసం కష్టపడతాడని చెప్పేసి సంజయ్ చెప్పుకోవచ్చు వచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో ఇటు కార్పొరేషన్ ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదో కార్పొరేషన్ పదవి ఇస్తారని చెప్పేసి ఆశించిన నేపథ్యంలో మరోసారి కూడా మొండి చేయి అధిష్టానం ఇవ్వడంతో కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు బల్దీ ఎన్నికల్లో కూడా బీజేపీకి ధీటుగా తన సోదరుడు ధర్మపురి అరవింద్ కు పోటీగా కూడా సంజయ్ అయితే కీలకంగా వ్యవహరించి పలు సీట్లు అయితే సాధించారు. ఇటు పోటాపోటీగా కూడా నగర మేయర్ పీఠం దక్కించుకునే స్థాయిలో కూడా కాంగ్రెస్ అయితే పోటీ పడింది. దీంతో కీలక పాత్ర కూడా సంజయ్ పోషించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీకి లాయల్ గా పనిచేసినప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో తనను పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2023లో ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే దాదాపు 2021లోనే పార్టీతోటి కలిసి పనిచేస్తానన్న సంజయ్ అయితే ఇటు రేవంత్ తోటి కలిసి పనిచేస్తానని చెప్పారు. అయితే ఈ అధికారికంగా మాత్రం 2023లోనైతే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మొదటగా తన ఏదైతే తండ్రి ఉన్నారో తన తండ్రి ఏ పార్టీలో కొనసాగితే ఆ పార్టీలోనే సంజయ్ అయితే కొనసాగుతూ వచ్చారు. అతను డిఎస్ కు అండగా కూడా ఉంటూ కూడా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన పరిస్థితి ఉంది. ఇది దాదాపు ఈ అసహనంతో తనకు ఎలాంటి కూడా పదవులు అప్పగించకుండా పోవడంతో పాటు ఇటు పార్టీ తనను ఏదైతే నమ్ముకున్నగానే ఫలితం లేదంటున్న అయితే సంజయ్ అయితే భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పార్టీ ఏదైతే అధికారం చేపట్టినప్పటిని కూడా సంజయ్ కి అయితే ప్రాధాన్యత కరువైందని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. తన అంచెలతో కలిసి సమాలోచన చేసిన సంజయ్ అయితే పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నట్టు కూడా జోరుగా చర్చ అయితే సాగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు వరుసగా ఈ దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇటీవల మాజీ మంత్రి ఏదైతే జీవన్ రెడ్డి ఉన్నారో అతను రాజీనామా చేసిన అనంతరం కూడా ఒక్కొక్కరుగా సీనియర్లు కూడా బయటకు వస్తారని ప్రచారం అయితే సాగింది. ఇటు మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ పరిస్థితిలో జీవన్ రెడ్డి రాజీనామా చేసిన అతి తక్కువ రోజుల్లోనే ఈ ధర్మపురి సంజయ్ నిజామాబాద్ సంబంధించి మాజీ మేయర్ కూడా ఈ డిసిజన్ తీసుకోవడంతో మాత్రం
కొంతమేర జోరుగా చర్చ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు కూడా అసంతృప్తితో ఉన్న నేతలైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే ఆలోచనలు చేస్తున్నట్టు ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా సంజయ్ బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీలో వెళ్తారనేది కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. ఇటు స్థానికంగా తెలుసుకున్న ప్రకారం అయితే ఇటు బీజేపీలో అయితే చేరే అవకాశం లేదని చెప్పేసి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తన సోదరుడు ధర్మపూర్ అరవింద్ కు సంబంధించి విభేదాల కారణంగా కూడా బీజేపీ పార్టీలో అయితే సంజయ్ చేరారని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది. ఇటు మరో ఆప్షన్ చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ అయితే ఒకటి ఉంది. అయితే బీఆర్ఎస్ లో మాత్రం చేస్తారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ కూడా ఇటీవల కాలంలోనే దాదాపు 3.5 సంవత్సరాల క్రితమే పార్టీ బీఆర్ఎస్ నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పరిస్థితిలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా అన్నది కూడా ఒక సందిగ్ధత నెలకొంది. ఇటు నూతనంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెళ్ళిన అనంతరం కూడా ఏ పార్టీలో చేరుతారన్నది కూడా కొంత ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో అదే స్థానికంగా కూడా కల్వకుంట్ల కవిత కూడా ఈ ఏప్రిల్ 25న నూతన పార్టీ కూడా ఏర్పాటు చేస్తున్న ప్రకటించే అవకాశం ఉంది. ఇటు సంజయ్ కూడా స్థానిక నేతలతో కలిసి సమాలోచన చేసి ఇక్కడ నిజామాబాద్ లో కవిత పార్టీలో చేరుతారన్నది కూడా మరో కోణంలో కూడా ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితిలో ఏదేమైనప్పటికీ కూడా ఈ జీవన్ రెడ్డి రాజీనామా అనంతరం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలకు ఉత్త లోటు అని చెప్పొచ్చు. దీంతో పాటు ధర్మపురి సంజయ్ కూడా రాజీనామా చేస్తున్న నేపథ్యంలో ఈ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పెద్ద దెబ్బగా మనం భావించవచ్చు. గోపీకృష్ణ అయితే మొన్న జీవన్ రెడ్డి ఇవాళ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల సంఖ్య అయితే పెరుగుతుంది. ఏంటి ముఖ్యంగా దీని గల కారణాలు ఏమనుకోవచ్చు? అసలు కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోవాలని పార్టీ నాయకులు ఎందుకు యోచిస్తున్నారు? ఇటు కాంగ్రెస్ పార్టీలో దాదాపు మొదటి నుంచి దశాబ్ద కాలాల పాటు కూడా సేవలు అందించిన నేతలకైతే ఏదైతే ప్రస్తుతం అయితే రేవంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించడంతో పాటు ఇక్కడ స్థానికంగా కూడా కీలకంగా ఏదైతే ఉన్నారో సీనియర్లు వాళ్ళని కాదని ఇతరులను కూడా పార్టీలోకి నూతనంగా వచ్చిన వారిని పార్టీలోకి చేర్చుకోవడం అంటే ఇటు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ లో 10 ఏళ్ల కాలం పాటు పార్టీ పదవులు అనుభవించిన వారికి ఇటు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏదైతే చేజార్చుకుని కాంగ్రెస్ అధికారం అయితే 2.5 సంవత్సరాల క్రితం చేపట్టిందో అప్పుడు పూర్తి స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మందిని కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో అయితే చేర్చుకున్న పరిస్థితి ఉంది. ఇటు ఆ మేనిఫెస్టోలో అయితే ఫిరాయింపు చేర్చుకోవడాలు లేదు. మొదటగా ఏదైతే కాంగ్రెస్ లో ఉన్నారో వారినే ఇటు ఏ పార్టీ నుంచి వచ్చినా చేర్చుకోమని చెప్పినప్పటికీ కూడా ఈ రేవంత్ ఏదైతే ముఖ్యమంత్రి అయినారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏదైతే బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మందిని అయితే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఈ పరిస్థితిలో ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ఎలాంటి పదవులు అప్పగించకుండా కొత్తగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు అప్పగించడంతో ఈ వివాదం అయితే తలెత్తిందని చెప్పవచ్చు. ఇటు పలు కీలక పదవులు దాదాపు దశాబ్ద కాలాల పాటు కూడా పార్టీలకు సేవ చేసిన వారి కాకుండా నూతనంగా అంటే కమిట్మెంట్ ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలాంటి లాభాలు జరుగుతాయనే ముందే ఒప్పందం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నది కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఆ పార్టీలో బయటకు రావాలంటే తమ పదవి ఖచ్చితంగా రావాలి. అయితే జడ్పీ మొన్న జరిగిన ఎన్నికల్లో కావచ్చు ఇటు మున్సిపల్ కౌన్సిలర్ తో పాటు కార్పొరేషన్ల పదవులు కావచ్చు ఏదో ఒక పదవి నామినేటెడ్ పోస్టులు కావచ్చు మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు ఇలాంటి పదవులు మాకు అప్పగిస్తేనే మేము చేరుతామని ఒప్పందం మేరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి చూసాం. అయితే ఈ పరిస్థితిలోనే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి లేక నూతనంగా వచ్చిన వారికి ఈ పదవులు దక్కడంతో మాత్రం సీనియర్లా ఉన్న కాంగ్రెస్ నేతలు అయితే అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసంతృప్తుల జోరు అనేది పెరుగుతూ వస్తుంది. మరో 2 సంవత్సరాల కాలం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే ఇతర పార్టీలకు వెళ్తే తమకు లాభం చేకూరుతుందన్న ఒక కోణంలోనే
తమ కార్యకర్తలకు కూడా బలం చేకూరుతుంది ముందస్తుగా వెళ్తే అన్న కోణంలో ఇటు జీవన్ రెడ్డి కూడా సమాలోచించి రాజీనామా చేశారు. అదే విధంగా ఇప్పుడు ధర్మపురి సంజయ్ కూడా ఆ విధంగానే ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరికొందరు కీలక నేతలు కూడా ఈ అసంతృప్తుల నుంచి బయటకు వచ్చే పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ.